సినిమా సీన్ను తలపించేలా ఒక వ్యక్తి ట్రాక్టర్లో గంజాయిని అక్రమంగా తరలించి పోలీసులకు పట్టుబడ్డాడు. రైతు ముసుగులో వరిగడ్డి కట్టే యంత్రంలో గంజాయి ప్యాకెట్లు చాకచక్యంగా దాచి ఇతర రాష్ట్రానికి తరలిస్తూ ఉంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటనతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. సుమారు 25 లక్షల విలువ చేసే 52.7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇది శంఖవరం నుంచి ఇతర రాష్ట్రానికి వెళ్తూ ఉండగా పట్టుబడింది. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం బూరుగుపుడి శివార్లలో 16వ నంబరు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కూచిపూడి ఫ్రాన్సిస్ అనే వ్యక్తి ట్రాక్టర్ ట్రాలీలో వరిగడ్డి కట్టే యంత్రాన్ని పెట్టుకుని వెళ్తూ ఉంటే పోలీసులు ఆపి తనిఖీ చేశారు. యంత్రంలో రహస్యంగా అమర్చిన గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మొత్తం 52.7 కిలోల గంజాయి, దీని విలువ సుమారు 26 లక్షలు ఉంటుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కట్టుబడిపాలెంకు చెందిన ఫ్రాన్సిస్ ఇప్పటికే 3 కేసులు ఉన్నాయన్నారు డీఎస్పీ తిలక్. కాకినాడ జిల్లా గంజాయి స్మగ్లింగ్ కు ప్రధాన మార్గంగా మారిపోయింది. విశాఖపట్నం, ఒడిశా నుండి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు తరలిస్తూ ఉంటారు. గత కొద్ది రోజులుగా ఇక్కడ పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు. మా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఈ గాంజా రహిత సబ్ డివిజన్ గా ఉండాలని ప్రతి రోజు మా ఎస్పీ గారు మాకు సూచనలు ఇవ్వడం, దానిపై ప్రతి పోలీస్ స్టేషన్ లో మా సబ్ డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొదలు అందరూ దీనిపై నిఘా పెంచారు. అంటే హైవే స్టెచ్ ఉండడం వల్ల ఈ హైవే పై అంతర్రాష్ట్రం నుండి ఏజెన్సీ నుండి ఈ గాంజా అక్రమ రవాణా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న తలంతో మేము పీరియాడికల్ గా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. హైవే దుని దగ్గర అవని అన్నవరము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయా ఎస్ఐలు వారి సిబ్బందితో ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా చేస్తాం. అందులో భాగంగా ఈ రోజు 6/7/2026 ఈ తేదీన కిర్లంపూడి ఎస్ఐ గారు, జగ్గంపేట సిఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వెహికల్ ని ట్రాక్టర్, అది ఎండు గడ్డిని రోల్ చేసే మిషన్ వెనకాల ఇది ఎందుకో దాని మీద అతను బండి ఆపి అక్కడ మమ్మల్ని పోలీసులను చూసి అది ముందుకి వెళ్ళడానికి అతను ఆలోచిస్తున్నాడు. దాని మీద అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించడము, ఆ వెహికల్ ని చెక్ చేసి వెనకాల ఉన్నటువంటి ఆ కోత మిషన్, అది గడ్డి రోలింగ్ మిషన్ చెక్ చేస్తే అందులో 25 ఇలాంటివి ప్యాకెట్స్ గంజాయి, ఈచ్ క్యారీస్ 2 kgs అప్రాక్సిమేట్, టోటల్ గా 52 kgs గాంజా ఆ మిషన్ లో ఉండి సీజ్ చేయడం జరిగింది.